ఈ ఇప్పుడు వాస్తవంగా ఒక ఒక పార్టీ తగ్గుతుందన్నప్పుడు రెండో పార్టీ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణ లేదు సౌత్లో బీజేపీ పెరగాలని ఎప్పటి నుంచో ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. గెలుపు ఫలితాలు వస్తున్నది ఎప్పుడు కొంత ఆశాజనక వాతావరణం ఉంటుంది. అది ఇప్పుడు ఈ మన పార్లమెంట్ ఎన్నికల తర్వాత కొంత తగ్గిన పరిస్థితి ఉండొచ్చు. వేరేజ్ ఇప్పుడు హర్యానాలో బీజేపీ కనుక గెలవగలిగితే దాన్ని ఎలా అంటే బీజేపీ అసలు అధికారంలో లేని రాష్ట్రాల్లో కానీ రేపు జరగబోయే రాష్ట్రాల్లో కానీ వాటి ప్రభావం ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో కానీ దాని ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా బీజేపీకి తెలుసండి, వాళ్ళకి మహారాష్ట్ర, హర్యానా, జమ్మూ కాశ్మీర్ లో చాలా టైట్ ఫైట్ ఎదుర్కోబోతున్నారు. వాళ్ళకి ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. అది మొన్న లోక్సభ ఎలక్షన్స్ లోనే వాళ్ళ నెంబర్ తగ్గినప్పుడే బీజేపీకి ఒక అవగాహన వచ్చింది. ఎందుకంటే నేచురల్ గా 10-15 ఏళ్ళ అధికారం ఉన్న పార్టీకి నేచురల్ యాంటీ ఇన్కంబెన్సీతో పాటు స్థానిక సంస్థలు, స్థానిక ఫ్యాక్టర్స్ కూడా కలిసి వస్తాయి. ఇక్కడ 10 ఏళ్ళు యూపీఏ అధికారంలో ఉన్న తర్వాత ఆటోమేటిక్ గా బీజేపీ ఎలా బలపడుతూ వచ్చిందో, అయితే మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి. బీజేపీ తన సైద్ధాంతిక విధానాలతో రాజకీయం చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. బీజేపీ ప్రతి గెలుపు వెనుక వాళ్ళ వ్యూహాలతో పాటు వాళ్ళ విధానాలు, వాళ్ళ సైద్ధాంతికాలు, వాళ్ళ భావజాలన్నీ మార్చుకుంటూ వస్తుంది. సో ఈ రోజు బీజేపీలో కూడా ఇంటర్నల్ పీపుల్ కి కూడా బీజేపీ, అమిత్ షా, మోడీ చేస్తున్న రాజకీయం మీద చాలా భిన్నాభిప్రాయాలు. మీకు ఈ రోజు 30-40 మంది ఎంపీలు స్వతహాగా వాళ్ళ పార్టీలోనే మోడీ నాయకత్వాన్ని మొన్న వ్యతిరేకించిన సందర్భం కూడా ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే బీజేపీ పార్లమెంటరీ పార్టీ అనౌన్స్ చేయకుండానే ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన సందర్భం ఉంది. మీరు అబ్జర్వ్ చేశారు. సో మీకు ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నది ఏంటి అని అంటే, బీజేపీ మీద వ్యతిరేకత పెరుగుతూ ఉన్న క్రమంలో బీజేపీకి ఉన్నదంతా కూడా. రవికుమార్ గారు వాయిస్ కట్ అవుతుంది. హలో రవికుమార్ గారు. రవికుమార్ శాతం ఓట్ల నుండి అది 18% ఓట్ల నుండి 2% పడిపోయింది ఇప్పుడు. ఓకే. సో కాంగ్రెస్ పార్టీ తనకి ఉన్న 28% ఓట్ల నుండి 40% వరకు వాళ్ళు ఎదిగారు. సో మీకు రీజనల్ పార్టీస్ ఎప్పుడైతే కిల్ అయిపోతూ ఉన్నాయో అది నేచురల్ గా అడ్వాంటేజ్ ఉంటది. అది ఇందాక మన రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు ఢిల్లీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న 17-18 నియోజకవర్గాల్లో కంప్లీట్ రిజల్ట్ మనకు వచ్చాక దాని అసెస్మెంట్ ఏంటి అనేది మనకు పూర్తిగా తెలుస్తుంది. బట్ ఇప్పటి వరకు ఉన్న వాతావరణం చూస్తే బీజేపీ అనుకోని విజయాన్ని సొంతం చేసుకోగలిగే అవకాశం వాళ్ళకి దక్కింది. దానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ తన చేజేతుల ఆ యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ ని పూర్తి స్థాయిలో తమ వైపు మలుచుకోలేకపోవడం కావచ్చు. జేజేపీ, ఐఎన్ఎల్డి లాంటి పార్టీలను కూడా వాళ్ళు ఓట్ షేర్ స్ప్లిట్టింగ్ బాగా జరిగింది. మీరు అబ్జర్వ్ చేస్తే జేజేపీ పార్టీ 18% 2019లో తీసుకున్న పార్టీ ఈ రోజు 1.6% పడిపోయింది. మీరు అబ్జర్వ్ చేస్తే